బాబు డెడ్ బాడీ తొందరగా అప్పజెప్పి మా బాబు అక్కడికి పోయి చావడానికి గల కారణాలు ఏంటిది, అంత దూరం పోయి అని ఫోన్ చేసింది, అంతే తప్పించి ఏం లేదు. బిడ్డనే ఉన్నోడు బిడ్డనే అయిన ఉంటే, ఏ సెలబ్రిటీ బిడ్డనే అయిన ఉంటే ఇన్ని రోజులు ఉంటుండేనా? అంకల్ రాహుల్ కారణానికి ఎవరో ఆ కాలేజీ యజమాని కూడా బయట పెట్టి విచారణ చేసి న్యాయం చెయ్యాలి. అంకం రాహుల్ దాదాపుగా 20 రోజుల క్రితము మిస్ అయిపోయినటువంటి కాచిగూడ, హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో మిస్ అయిపోయినటువంటి అంకర్ రాహుల్ దాదాపుగా 300 నుంచి 400 కిలోమీటర్ల మధ్యలో ప్రకాశం జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం ఒంగోలు డిస్టిక్ సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పాడుబడ్డ బోరు బావిలో శవంగా లభ్యమైంది. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ తెలంగాణకు సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా కావచ్చు, ఆ తల్లిదండ్రికి ఇప్పటికి కూడా మృతదేహాన్ని అప్పచెప్పకపోవడము, దానికి సంబంధించిన నేరస్తులు అంటే ఆత్మహత్యన అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, అనుమానాస్పద మృత అని చెప్పేసి కొంతమంది కూడా రికార్డ్ చేస్తున్నారు. కానీ ఇది హత్య అని చెప్పేసి కూడా తల్లిదండ్రుల వాదన అనేది కూడా మనం వినబోతున్నాము. దానికి సంబంధించి ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్కి అయితే మొత్తం వాళ్ళ పేరెంట్స్ రావడం జరిగింది. దానికి సంబంధించిన మహిళా సంఘాల నాయకులు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత అధికారులు ఏమన్నారు, ఏం అనేది కూడా పూర్తిగా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, లోపల ఏమన్నారు? ఇప్పుడు దాదాపు ఈ రోజుకి 21 రోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సింగరాయకొండ పరిధిలోనే, పోలీస్ స్టేషన్ పరిధిలోనే మీ అబ్బాయి మృతదేహం అక్కడనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు దానికి సంబంధించి ఇక్కడ మీరు ఏం చెప్పారు, వీళ్ళు ఏమన్నారు అసలు అధికారులు? వీళ్ళని ఏమన్నామంటే మా బాబు డెడ్ బాడీ తొందరగా అప్పజెప్పి మా బాబు అక్కడికి పోయి చావడానికి గల కారణాలు ఏంటిది, అంత దూరం పోయి అంత దూరం తీసుకెళ్ళి ఎవరు హత్య చేసిండ్రు, ఏం కథ ఏం లెక్క, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ జరిపి వారు పోలీసులు కూడా 15 రోజులు అవుతుంది, కాచిగూడ పోలీస్ స్టేషన్లు 20 రోజులు అవుతుంది, ఈ వరకు కనీసం ఒక ఫోన్ అన్న వేయలేరు. మళ్ళీ అక్కడ డెడ్ బాడీ అక్కడ దొరికిందని తెలిసిన తర్వాత కనీసం నిన్న ఫోన్ చేస్తే కూడా లావటలేరు ప్రొద్దున. అందుకే ఇక్కడికి వచ్చి మానవ హక్కుల సంఘం దగ్గర రాసి ఇచ్చినాము, కంప్లైంట్ ఇచ్చినాము. సార్ ఏమన్నారంటే ఇక్కడ రేపు బెంచ్ ఉంటుంది, రేపు రాండ్రి, రేపు విచారణ చేసి అందరిని పిలిపిస్తా అని చెప్పిండ్రు. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే మీ అబ్బాయి అక్కడ DNA టెస్ట్ అనేది అయిన తర్వాతనే దానికి సంబంధించి కూడా మీకు ఇన్ఫామ్ చేస్తామని కూడా మీరు చెప్తున్నారు. అంటే అక్కడ పిఎస్కి సంబంధించి వచ్చి టెస్ట్ అయిపోయింది, రిపోర్ట్స్ వచ్చినాయని కూడా ఏం అలా చెప్పలేదా? ఇంకా ఏం చెప్పలేదు. ఆల్రెడీ ఒకవేళ వస్తే మేము ఫోన్ చేస్తాము, అప్పుడు మీరు రాండి, మీ కొంచెం మందిని తీసుకొని రాండి అని చెప్పిండు. కానీ ఇంకా 15 రోజులు అవుతుంది అని చెప్పిండు. కనీసం అక్కడ మినిమం తక్కువ 15 రోజులు పడుతుంది అని చెప్పారు. మేము ఆల్రెడీ మొన్న సోమవారం నాడే పోయినాము. అంటే దాదాపుగా ఏళ్ళకి 3-4 రోజులు అవుతుంది మేము పోయి. దాదాపుగా ఇంకొక 10-15 రోజులు 10-12 రోజులు పట్టచ్చని నా యొక్క అనుకుంటున్నాను నేను. ఓకే. అంటే రేపు మార్నింగ్ బెంచ్ ఉంటుంది అని అన్నారు కదా, ఎన్ని గంటలకు రమ్మన్నారు మిమ్మల్ని? రేపు 11కు బెంచ్ చాలు అవుతుందట. మీరు ఒక 15 నిమిషాల ముందు వచ్చి ఇక్కడ అటెండ్ కాండి. అయితే ఎవరిని ముందు పిలుస్తారో ఎవరిని తర్వాత పిలుస్తారో తెలియదు కాబట్టి ఒక 15 నిమిషాల ముందు వచ్చి ఇక్కడ హాజరు కాండి అని చెప్పారు అక్కడ. ఏందమ్మా ఇప్పుడు అంటే మిమ్మల్ని పదే అడుగుతున్నాం అంటే అసలు మేము కూడా ఒక బ్రదర్ లాగా తీసుకుంటాము. ఎందుకంటే ఆ తల్లి బాధ ఎట్లుంటుందన్నా మేము కూడా చూసిన వాళ్ళమే. అంటే ఇప్పుడు మీరు కాచిగూడ PS చుట్టూ తిరుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో సింగరాయకొండ పోలీస్ స్టేషన్ తిరుగుతున్నారు, న్యాయం దొరకకపోయేసరికి చివరికి మానవ హక్కుల సంఘం దగ్గర కూడా వచ్చారు. అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల మాట్లాడిన తర్వాత రేపైతే 11 గంటలకు రమ్మన్నారని చెప్తున్నారు. అంటే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఏమైనా ఉందా? ఏం చెప్తారమ్మా దీనికి సంబంధించి? రేపు మాట్లాడిన తీరు మరి ఏం చేస్తారో తెలియదు కదా. వాళ్ళ సైడ్ నుంచి కూడా మనది స్ట్రాంగ్ అనుకుంటాము, వాళ్ళు కూడా అట్లనే అనుకుంటారా లేదా, ఇక వాళ్ళని బట్టి ఉంటుంది. మాకైతే న్యాయం కావాలి, జరగాలి అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ PS కావచ్చు, AP పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇవన్నీ పక్కకు పెడితే ఆయనకు మీ అబ్బాయి క్లాస్మేట్స్కి సంబంధించి ఎవరైనా టచ్లోకి రావడము, మళ్ళీ ఏదన్నా అసలు ఏం జరిగింది ఏందనేది ఇవన్నీ చెప్తూ ఉండడం ఏమైనా జరిగిందా అసలు ఈ వారం రోజుల వ్యవధిలో? ఏం లేదు, అంటే దొరికిందా అని ఫోన్ చేసింది, అంతే తప్పించి ఏం లేదు. అంటే ఇప్పుడు కొన్ని వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, దానికి సంబంధించి కొంచెం మీ అబ్బాయి తప్పు ఏం లేదన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే దాంట్లో ఏంది అంటే ఎవరైతే కారకులు ఉన్నారో మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉంటే వాళ్ళే కారకులు అని చెప్పేసి మీరు ఇక్కడ చెప్పడం జరిగిందా ఈ మానవ హక్కుల కమిషన్ ఆఫీస్లో? నేను లోపలికి వెళ్ళలేదు. ఏమన్నారు దానికి సంబంధించి? మీరు ఈ వాయిస్ రికార్డులకు సంబంధించి లోపల మీరు చెప్పారా ఇలా ఎవరి మీద అయితే మాకు అనుమానం ఉందో దానికి సంబంధించిన వాయిస్ రికార్డు మా దగ్గర ఏమేమి ఉన్నాయో, నిజాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ మాకు ఏవైతే ఆధారాలు దొరికినాయో అవన్నీ ఆల్రెడీ రాతపూర్వకంగా రాసిచ్చినాము.
రేపు 11 గంటలకు విచారణ జరుపుతారట బెంచ్ కింద. ఈరోజు మాత్రం విచారణ ఏమీ చేయలేదు, ఓన్లీ అప్లికేషన్ తీసుకున్నారు అంతే. ఓకే. రేపు 11 గంటలకు మీరు పావుదాకా 11 ఇంకా రండి, 11 గంటలకు మిమ్మల్ని పిలుస్తామని చెప్పారు. రేపు పూర్తి విచారణ రేపు అంటే ఉంటుంది. ఇప్పుడు మీకు ఉన్నటువంటి సమాచారం మేరకు బాబాయ్, అంటే కాల్ డేటా కావచ్చు, లేకపోతే వాయిస్ రికార్డులు కావచ్చు, ఫ్రెండ్స్తో చాటింగ్ చేసిన చాట్ కూడా కావచ్చు, అంటే మీరు ఏమేమి సబ్మిట్ చేయబోతున్నారు రేపు మా దగ్గర ఎన్ని ఉన్నాయో మొత్తం సంపూర్ణంగా మొత్తం సబ్మిట్ చేస్తున్నాం అక్కడ. మా శవం దగ్గర ఫోటోల కాడ నుంచి చాటింగు, ఆ తర్వాత వాయిస్ రికార్డు, అది ఆ వాయిస్ రికార్డు కూడా ఆ తర్వాత దాన్ని రీమిక్స్ చేసిన ఎడిటింగ్ చేసిన వాయిస్ రికార్డు, ఆ తర్వాత మరి ఇందులో ఈ క్లూలన్నీ తీసుకొచ్చి అక్కడ ఎలక్షన్ సంఘం కమిషనర్ సార్కి ఇస్తాం. ఆ తర్వాత దాని రిజల్ట్ ఎట్లా ఉంటుంది చూస్తాం. అంటే ఇప్పుడు ఎవరి మీద అయితే అనుమానం ఉందో, అనుమానితులు పలానా వాళ్ళు సో అండ్ సో పర్సన్స్ అని చెప్పేసి వాటికి సంబంధించి కూడా మీరు ఈరోజు ఇచ్చిన అప్లికేషన్లో రాయించిన వాళ్ళ దోస్తులయ్యి ఎవరైతే మా కొడుకు ధమ్కీలు ఇచ్చిండ్రో వాడి వాళ్ళందరి రాపించినాము. ఆ పిల్ల పేరు మాకు తెలియదు, అందుకే పిల్ల అని అట్లా పెట్టినాము. ఒక పాపని పెట్టినాం తప్ప ఆ పిల్ల పేరు మాకు తెలియదు. ఇవన్నీ రేపు బయటకు వస్తాయి. ఓకే. అంటే ఏదైంది అనేది రేపు 11 గంటల తర్వాత పూర్తిగా అనేది మీకు వీళ్ళ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అదే మాకు న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్నాం మేము. అందుకే ఇక్కడ మానవ హక్కుల సంఘం కమిషనర్ దగ్గరికి వచ్చినాం. ఆవేదన చాలా ఘోరంగా ఉంది. వాళ్ళు ఏడవని రోజు లేదు. వాళ్ళని చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది. ఎప్పటివరకు అయ్యా 21 రోజు అవుతుంది, బాబు శవం ఇంకా రాలేదు. అదే మీ ఓడి బిడ్డనే ఉన్నోడి బిడ్డనే అయినుంటే, ఏ సెలబ్రిటీ బిడ్డనే అయినుంటే ఇన్ని రోజులు ఉంటుండేనా? మీరే న్యాయం చెప్పండి సీఎం గారు. ఇది ఎప్పటిదాకా కప్పిపుచ్చుకుంటారయ్యా మీరు? ఇదేం ప్రభుత్వం? ఈ ప్రభుత్వం అస్సలు మాకు నచ్చట్లేదయ్యా. ఇట్లా పేదవాడికి ఒక తీరు, ఉన్నవాడికి ఒక తీరు చూసే రాజకీయమే వద్దు మాకు. ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మాకు అవసరం లేదు. మాకు ఆ బిడ్డ ఎంత తొందరగా మీరు పంపిస్తారో అంత మంచిది. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి. 21 రోజు అంటే ఆ శవం బాడీ ఏమైపోయి ఉంటుంది? ఆ తల్లిదండ్రి వేదన, ఆ తల్లి ఉసురు మటుకు ప్రతి ఒక్కరికి ముడుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి సార్. మీరు న్యాయం చేసి ఎంత తొందరగా మాకు బాడీ అప్పచెప్తారో అంత మంచిది. లేదంటారా మేము కాలేజీ యాజమాన్యం ఏ కాలేజీలో అయితే ఇది జరిగిందో అక్కడ ధర్నా కాదు, వందల మంది 1000 మంది మహిళలం ధర్నా చేస్తాము, వదిలిపెట్టాము. ఇంకా ఆమెకు సపోర్ట్ ఇవ్వడానికి, ఆ కొడుకు పుత్రశోకం ఏదైతే ఉందో కూడా మీరు మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చారు. అంటే మీరు అందరు కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అధికారులు ఎలా స్పందించారు? ఏం జరిగిందమ్మా? అక్కడున్న అధికారులు ఎలా స్పందించారంటే చెప్తున్నారు, చేస్తాము చూస్తామని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు న్యాయం చేయట్లేదు. అంకం రావులకి న్యాయం చేయాలంటే మాలాంటి మహిళలు ముందుకు రావాలి. మాలాంటి మహిళలు ముందుకు వస్తే ఆ డెడ్ బాడీ, ఆ తల్లిదండ్రుల వేదన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికైనా కూడా అలాంటి పిల్లోడు ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అంకం రావుల కారణానికి ఎవరో ఆ కాలేజీ యజమాని కూడా బయట పెట్టి విచారణ చేసి న్యాయం చెయ్యాలి. ఎక్కడున్నా సరే, ఎంతమంది అయినా సరే ఆ విచారణ చేసిన తర్వాత అంకం రావులకి న్యాయం చేసి ఆ తల్లిదండ్రుల వేదన కొంచెం కాకపోతే కొంచెం అన్న ఇదవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సీఎం గారు కూడా మేము వేదన చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ మీరు పట్టించుకోండి. ఎందుకు పట్టించుకోవట్లేదు మాకు అర్థం అవ్వట్లేదు. మీరు పట్టించుకొని ఒక మన్మడు అనుకుంటారో కొంతమంది మహిళలు వేసుకొని ఆ తల్లిదండ్రుల వేదన చూస్తుంటే మాకు బాధగానే ఉంది, మాకు దుఃఖంగానే ఉంది. వాళ్ళని చూసి మేము కూడా బర్దాస్త్ కాలేకపోతున్నాము. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని ఆ డెడ్ బాడీని ఇదేంది DNA టెస్ట్ చేసిందని అంటున్నారు. మరి తొందరగా మీరు పంపిస్తే మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటామండి.